హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు లాంగ్ వీడియోలో ముల్లంగి ఆవాలకు మేము ఎలా పండించాము, ఎలా తీస్తున్నాము, ఏం చేస్తున్నామో చూపిద్దామనేసి వచ్చాం ఫ్రెండ్స్ గార్డెన్లోకి. ఇదంతా మా గార్డెన్ ఫ్రెండ్స్. ఆ పక్కన ఉంది కదా హోలు, అది ఇంతకుముందు లేదు ఫ్రెండ్స్. నేను అంతా గార్డెన్ చేసేసుకొని, అంటే మేము అస్సాంలో ఉన్నామని చెప్పాం కదా, ఆ పక్కన ఉన్న కింద ఇల్లు మాదే ఫ్రెండ్స్. అందుకనేసి ఈ పక్కనంతా గార్డెన్ నేను మా వారు అంకుల్ అని చెప్పాను కదా, అంకుల్ మేమంతా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొక్కలు వేసుకొని కూరగాయలు పండించుకొని వేసుకోవడానికి. ఎందుకంటే ఆర్గానిక్ కూరగాయలు కొన్ని రోజులైనా తినగలం కదా అనేసి మేము ఇదంతా క్లీన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా బాగా వచ్చేసాయి. చూసారా ముల్లంగి అనేది ఎంత బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఎంత బాగా వచ్చాయి కదా. నేను అనేది ఫస్ట్ నారు పోసేసిన తర్వాత ఒక్కొక్కటి మొక్కలు తీసుకొని వచ్చి నాటాను ఫ్రెండ్స్ లైన్గా. అందుకే నాకు చాలా బాగా వచ్చాయి. ఇంకా వాటర్ తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను అలా ఊపితే రాలేదు ఫ్రెండ్స్ నాకు. మా వారన్నారు నీకు రాదులే ఉండి నేను తీస్తాననేసి. ఆ లోపలే చూడండి ఫ్రెండ్స్ మా చిన్న పాప ఎలా తీసేసిందో కాయ అనేది. చాలా బాగా తీసేసింది కదా ఫ్రెండ్స్. చూసారా మా వారు తీస్తున్నారు ఇప్పుడు. ఆ హోల్ చేయడం వల్ల నా మొక్కలన్నీ చనిపోయాయి ఫ్రెండ్స్. శలగం వేసాను, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ మొత్తం వేసాను ఫ్రెండ్స్. మొత్తం చనిపోయేసాయి. అంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి చూద్దామనేసి ఉంచాం అలాగే. చూసారా మేము టబ్బు కానీ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ ఈసారి ఎన్ని వస్తాయి అనేసి. ఇది ఫస్ట్ టైం కాపు ఫ్రెండ్స్. అందుకే మేము అన్నీ ఒకసారి టబ్బులు వేసుకొని ఎన్ని కేజీలు వస్తాయో చూద్దామనేసి టబ్బు కానీ తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. చూసారా ఎలా తీస్తున్నారో మా వారు. మా పాప కానీ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ దానికి, ఆ మొక్కలు కొయ్యడానికి. చూసారా ఎలా తీస్తుందో. ఆ గోంగూర ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పక్కన గోంగూర ఉంది కదా, అది నేను వచ్చేసి మీషోలో ఆర్డర్ ఇచ్చి వేసుకున్నాను. ఎందుకంటే అస్సాంలో గోంగూర దొరకదు కదా ఫ్రెండ్స్. అందుకని గోంగూర అంటే ఎవరికైనా ఇష్టం ఎందుకు ఉండదు ఫ్రెండ్స్, అందరికీ ఇష్టమే కదా. అందుకని ఇక్కడ దొరకదు కదా అనేసి నేను మీషోలో ఆర్డర్ ఇచ్చి వేసాను. కానీ ఇప్పుడు అన్ని కాయలు వచ్చేసాయి ఫ్రెండ్స్. అవి ఆకు అనేది తగ్గిపోయింది. అంటే ఇంకా రాదేమో నాకు తెలీదు. కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ గోంగూర అనేది. కేజీలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు ఎవరు తినరు పులుపు అనేది. అందుకే మేమే గోంగూర పచ్చడి, గోంగూర పప్పు అన్నీ చేసుకొని తినేసాం ఫ్రెండ్స్. కాపు అయితే అయిపోయింది. చూసారా ముల్లంగి అనేది ఎంత బాగా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కటి ఒక రెండు వచ్చేసి హాఫ్ కేజీ దాకా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. అంటే కొంచెం పెద్దవిగా ఉన్నాయి. కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే నాకు ఇంకా చాలా లావుగా వచ్చేసాయి. ఈసారి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దగా వచ్చేసాయో, ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ అవి. అంటే కొంచెం వాటర్ ఇంకా ఎక్కువగా ఉంటే బాగుండేమో అనిపించింది. అంటే నేను ఊరు దగ్గర లేను ఫ్రెండ్స్. నేను ఆంధ్ర సైడ్ వెళ్ళాను ఒక 20 డేస్. చూసారా ఇది ఆవాలాకు ఫ్రెండ్స్. ఆవాలాకు అనేది 3 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి గ్రీన్, ఒకటి రెడ్, ఒకటి ఈ కలర్లో. కానీ ఈ కలర్లో ఉండే ఆవాలాకు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎలా తీసేస్తున్నారో. ఎందుకంటే ఇక్కడ అందరికి ఇచ్చేద్దామనేసి తీసేసాం ఫ్రెండ్స్ ఆవాలాకు. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారో ఆవాలాకు. చూడండి మా పాప చూడండి ఆడుకో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పక్కన ఉంది కదా అది టమోటా చెట్లు అండి. అవి కానీ మేము వేసినవి కాదండి. ఆవాలాకు కానీ మేము వేయలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరో ఒకరు వేసి ఉంటారు కదా, అవి వానలు వచ్చినప్పుడల్లా వాటికై అయ్యే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. గ్రీన్ కలర్లో ఉండే ఆవాలాకు అనేది కొంచెం మునగాకులాగా ఉంటుంది ఫ్రెండ్స్. అవి అంత ఏమి బాగుండదు. కానీ ఈ కలర్లో ఉండే ఆవాలాకు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. షాపుల్లో అయితే చిన్న చిన్న ఆకులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి అంటే కూరగాయల మార్కెట్లలో అయితే ఆవాలాకు అనేది చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి. కానీ చూసారా నాకు ఎంత పెద్ద పెద్ద ఆకులుగా వచ్చాయో. చూడండి ఫ్రెండ్స్ ఈ ముల్లంగి అనేది ఎన్ని కాయలు వచ్చాయో. చూసారు ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి మీరు అందాజేసి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక 2 వచ్చేసి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క 2 కాయలు, ఇవి ఒక 2-3 ఆకులు అనేవి ఇచ్చేయండి ఫ్రెండ్స్. అంటే ఒక 12 ఇల్లులు ఉన్నాయి మా ఇంటి చుట్టుపక్కల. వాళ్ళందరికీ ఇస్తాము. ఎందుకంటే వాళ్ళు నాకు ఇస్తారు ఫ్రెండ్స్. అందుకే మేము షేర్ చేసుకుంటాము. చాలామంది అన్నారు అమ్మేయచ్చు కదా అనేసి. కానీ నేను అమ్మలేదు ఫ్రెండ్స్. ఎందుకు నేను మా ఫ్రెండ్స్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ నాకు ఇస్తారు కదా ఫ్రెండ్స్. చూసారా ఆ ఒక్కటే నేను మా ఇంట్లో వండాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ దాకా వచ్చింది. అలా ఇలా తీసేసినా కానీ చూడండి నేను ఆలు వేసి ఫ్రై చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుండింది. ఒక్కటే చేశాను నేను, అది ఒక్కటేను. మిగతా అన్నీ అందరికీ చేశాను ఫ్రెండ్స్. చూసారా ఆవాలాకు కానీ ఎంత బాగుందో కదా. ఒక్కొక్కటి పెద్ద ఆకుగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.
ఇవి ఎన్ని కేజీలు ఉంటాయి మీరు అందాసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అస్సాంలో ఈ ఆవాలాకు అనేది పావు కేజీ వచ్చేసి 70 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ అంత రేట్ ఉంటాయి ఫ్రెండ్. ఇక్కడ ముల్లంగి కానీ ఎందుకు ఇక్కడ ముల్లంగి అనేది ఎక్కువ ప్రతి ఇళ్లలో ముల్లంగి ఆవాలాకు పండించుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కూరగాయల మార్కెట్లో కానీ అవే ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. అందుకని ఇక్కడ ఇళ్లలో కానీ అవే పండించుకొని వేసేసుకుంటారు ఫ్రెండ్స్. అంటే కూరగాయలు అనేవి కొంచెం తక్కువగానే దొరుకుతాయి, మన ఆంధ్ర సైడ్ లాగా కాదు. చూసారా ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వీడియోలో కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రోకలీ ఇవన్నీ వేసి ఇంకొక లాంగ్ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, చూసారా ఒక్కొక్క ఆకు అనేది ఎంత పెద్దగా వచ్చాయో కదా ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూసారా ఇది ఆవాలాకు చెట్టు అండి. చూడండి ఒక్కొక్కటి అంటే పెద్ద చెట్టుగా వచ్చేస్తుంది. అంటే దానికై అవి వచ్చేసాయి ఫ్రెండ్స్. నేనైతే విత్తనాలు అనేది చల్లలేదు. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూసారా ఇదంతా ఆవాలాకే ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.